అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలోని శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 14 నుంచి 15వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లను ఆలయ అధికారులు ప్రారంభించారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా కోటిపల్లి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు ఆలయ అధికారులు చేపడుతున్నారు. ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గౌతమి గోదావరి. ఈ గౌతమి గోదావరి పైకి మన కళ్ళకి ఒక నది కిందే కనిపిస్తుంది, కానీ అంతర్వాహినిగా అడుగు నుంచి ఇక్కడ కోటి తీర్థాలు ఉద్భవించి ప్రవహిస్తున్నాయని, ఈ క్షేత్రానికి కోటి తీర్థ క్షేత్రము అని, ఈ క్షేత్రంలో ఏమి చేసినా కోటి రెట్లు ఫలితం వస్తుందని చెప్పి బ్రహ్మాండ పురాణం నందు గౌతమి మహత్యంలో ఇంకా నేటికి ఆధారాలు ఉన్నాయి. ఈ నదిని ఆనుకునే ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ క్షేత్రంలో 2 శివాలయాలు, ఒక విష్ణాలయం ఉంది. మొదటి శివాలయం ఉమాకోటిలింగేశ్వర స్వామి. ఇది జలలింగం. శివలింగం చుట్టూరు జలం ఉద్భవిస్తూ ఉంటుంది. ఈ నీళ్లు తీసేసి బయట పోసేస్తే మళ్ళీ వెంటనే ఒక 20 నిమిషాల్లో మళ్ళీ అంత నీరు ఉద్భవిస్తూ ఉంటుంది. ఈ స్వామి యోగలింగము. నమస్కారం చేతనే ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ అభిషేకాలు, కళ్యాణాలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఈ స్వామికి ఏమీ ఉండవు. కేవలం నమస్కారం మాత్రమే. ఇది దేవేంద్రుడి ప్రతిష్ట. ఈయన వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది కనుక కోటీశ్వరుడు, కోటి ఫలిగా ప్రసిద్ధి చెందింది. ఇకపోతే ప్రధానమైన దేవాలయం ఛాయా సోమేశ్వర స్వామి. ఛాయా సోమేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారు. ఇది చంద్ర ప్రతిష్ట. చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శివలింగములన్నింటిలోకెల్లా బహు చిన్న శివలింగం. చంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన శివలింగం. ఈ క్షేత్రానికి అతి చేరువలోనే ద్రాక్షారామం అనే క్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం ఆంధ్రాలో అతిపెద్ద శివలింగం, సూర్య ప్రతిష్ట. మా స్వామి అతి చిన్న శివలింగం, చంద్ర ప్రతిష్ట. ఈ 2 శివలింగములు కూడా సూర్య చంద్రుల చేత స్థాపించబడిన దక్షిణ కాశీ దేవాలయాలు. ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఛాయా సోమేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు మంగళ వాయిద్యాల మధ్య గౌతమి గోదావరి జలాలను తీసుకొచ్చి అభిషేకాలు నిర్వహిస్తామని, దర్శనాలు కూడా ప్రారంభిస్తామని ప్రధాన అర్చకులు జంధ్యాల శివశంకర్ తెలిపారు. మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ముఖమండపంపై కోటి దీపోత్సవం, 1,00,000 బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.